హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి కౌశలం స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్. స్కిల్ టెస్ట్లో జరిగే ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు అంటే ఏ టాపిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ కదా, అవే మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసేద్దాం. సో వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కౌశలం స్కిల్ టెస్ట్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి, అదే టాపిక్లో క్వశ్చన్ కూడా తెలుసుకుంటే మంచిదన్నమాట. ఫస్ట్ చూస్తే 12th September 2002 ఈజ్ థర్స్డే. వాట్ డే ఆఫ్ నవంబర్ 25th 2002 అని ఇచ్చేసాడు. అంటే ఇది వచ్చేసరికి ఏంటి, మనకి క్యాలెండర్లో క్వశ్చన్ అనమాట. కంపల్సరీ అడిగిన టాపిక్స్ పైన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే క్లారిటీ వస్తుంది, అంటే ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకు ఆడ్ నెంబర్స్ తెలిసి ఉండాలి, అలాగే మంత్స్ కోడ్స్ తెలిసి ఉండాలి, ఇయర్స్ కోడ్స్ తెలిసి ఉండాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఆల్రెడీ నేను క్యాలెండర్కి సంబంధించిన ఒక వీడియో చేశాను చూడండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు కదా, 12th September 2002 అండ్ అలాగే 25 November 2002 ఏ డే అని అడుగుతున్నాడు. సో డే అడుగుతున్నాడు చూడండి, ఏ రోజు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఇచ్చిన డేటా తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th September 2002 ఈజ్ ఎంత, మనకి థర్స్డే అని ఇచ్చేసాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు, 25 November 2002 ఏ డే అని అడుగుతున్నాడు కదా, అది కదా క్వశ్చను. సో ఇప్పుడు ఏం చేయాలంటే 12th September 25 November మధ్యలో ఉన్న డేస్ని కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకుని అందులో ఉన్న ఆడ్ డేస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అందులో ఉన్న ఆడ్ డేస్ అన్నిటిని కూడా మళ్ళీ ప్లస్ చేసి, సో అందులో ఆడ్ డేస్ ఫైనల్గా ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసి ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయో దానికి ఏకి ప్లస్ చేసుకుంటే మనకి 25 November ఏ డే అన్నది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 12th September నుంచి 25 November వరకు ఉన్న డేస్ని తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th Septemberలో 12 డేస్ ముందే ఉన్నాయి. సో తర్వాత ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, మనకి 18 డేస్ కదా. సో సెప్టెంబర్లో ఇంకా మనకి 18 డేస్ ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో ఎన్ని డేస్, మనకి 31 డేస్. సో నవంబర్ ఎక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి, 25 వరకు మాత్రమే తీసుకోవాలి. నవంబర్లో 25 వరకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ 18లో ఎన్ని ఆడ్ డేసో, 31లో ఎన్ని ఆడ్ డేసో, 25లో ఎన్ని ఆడ్ డేసో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే బై 7తో క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చిన రిమైండర్ మనకి ఆడ్ డేస్ అనమాట. చూద్దాం, 18 divided by 7 అంటే ఎన్ని టైమ్స్, 2 times 4. 18 minus 14 అంటే 4. రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 4. సో 4 ఈజ్ ఆడ్ డేస్. సో 18లో మనకి ఎన్ని, 4 ఆడ్ డేస్. నెక్స్ట్ 31లో 3 ఆడ్ డేస్. నెక్స్ట్ 25లో 4 ఆడ్ డేస్. అన్నీ కూడా ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కూడా ప్లస్ చేసుకోవాలి. 4 + 3 7, 7 + 4 11. సో ఎంత వచ్చింది మనకి, ఫైనల్గా 11 అని వచ్చింది. సో 11లో ఇప్పుడు ఎన్ని ఆడ్ డేస్ అంటే, ఆడ్ డేస్ మీన్స్ 11లో ఇప్పుడు వారానికి మించి వారాలు అంటే, సో 1 week కానీ 2 weeks కానీ 3 weeks కానీ ఉండి సపరేట్గా మిగిలిపోతాయి కదా, 1 day కానీ 2 days కానీ 3 days కానీ 4 days కానీ 5 days కానీ 6 days కానీ ఇలా మిగిలిపోయిన డేస్ని మనం ఆడ్ డేస్గా తీసుకుంటాం. చూడండి, వారానికి మించి ఎక్స్ట్రా డేస్ని ఆడ్ డేస్గా తీసుకోవాలి. చూద్దాం, 11 divided by 7 కదా, 1 టైము అంటే 11లో మనకి 11 minus 7 అంటే 4. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, 4 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా, 11లో ఒక వారం ఉంది, వారానికి ఎక్స్ట్రా ఎన్ని డేస్ ఉన్నాయి, 4 days ఉన్నాయి. సో ఆ 4 ఆడ్ డేస్ని దేనికి ప్లస్ చేయాలని ఇక్కడున్న డేకి ప్లస్ చేసుకోవాలి. సో థర్స్డేకి 4 ముందుకు వెళ్తే 4 days ముందుకు వెళ్ళాలి, 4 యాడ్ చేయాలి కదా. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో మనకి 25 November 2002 ఏ డే, మనకి మండే. థర్స్డేకి 4 days ముందుకు వెళ్తే మనకి మండే వస్తుంది. సో ఆప్షన్లో ఎక్కడ ఉంది మనకి, మండే. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ 30% ఆఫ్ 250 ఈజ్. ఇక్కడ పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. చూడండి, 30% అంటే మనకి ఎంత వస్తుంది, పర్సంటేజ్ని by 100 అండ్ ఆఫ్ అంటే ఇంటూ. సో నెక్స్ట్ ఏముంది, 250. సో మనం మల్టిప్లికేషన్ డివిజన్స్ చేసుకోకుండా క్యాన్సిలేషన్ చేసుకుందాం. ఎలా 0 0 అలా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 0 0 క్యాన్సిల్, మళ్ళీ 0 0 క్యాన్సిల్. ఇంకా పైన ఏం మిగిలినాయి, 3 ×
25, 3 5 are 15, 1 ఉంటుంది, 3 2 are 6, క్యారీ 1, 75. సో ఎంత వచ్చింది మనకి 75. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ క్యాప్ ఈజ్ 400 అండ్ అలాగే క్యాన్కి ఒక కోడ్ ఇచ్చాడు, మనల్ని ఏం అడుగుతున్నాడు, కార్ యొక్క కోడ్ అడుగుతున్నాడు. ఇది వచ్చేసరికి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ కదా. సో మనకి క్యాప్కి ఒక కోడ్ ఇచ్చాడు, అలాగే సిఏఎన్కి ఒక కోడ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ సిఏపి నుంచి ఈ 400 ఎలా రాశారో, ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలా చేశారో ఎలా రాశారో చెక్ చేసుకోవాలంటే కోడింగ్ ఎలా చేశారో ఏంటన్నా చెక్ చేసుకోవాలి, అక్కడ ఉన్న లాజిక్ ఏంటో చెక్ చేసుకోవాలి. అదే లాజిక్ మనం కార్కి అప్లై చేసి కార్ యొక్క కోడ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ క్యాప్ నుంచి 400 ఒకే లాజిక్, క్యాన్కి కూడా ఒకే లాజిక్ యూజ్ చేశారు. అది ఎలా ఏంటన్నా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న సిఏపికి కోడ్స్ వేసుకుందాం. ఇక్కడ వేస్తున్నాను చూడండి. సి అంటే పొజిషన్ ఎంత, ఏకి 1, బికి 2, సికి 3 కదా. సికి 3, నెక్స్ట్ ఏకి 1, పికి ఎంత 16. సో ఇప్పుడు వచ్చిన డిజిట్స్ అన్నిటిని కూడా, వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ప్లస్ చేసుకుందాం. 3 1 16 వచ్చింది కదా. 3 + 1 4, 4 + 16 ఎంత వస్తుంది మనకి 20 వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది మనకి ఎంత 400. ఆ 20ని ఏం చేస్తే మనకి 400 వస్తుంది, స్క్వేర్ చేసుకుంటే మనకి 400 వస్తుంది కదా. సో లాజిక్ అర్థమైంది కదా. ఈ లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేసిన లాజిక్ అనేది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే సేమ్ దీనికి అప్లై చేసి చూస్తే 324 వస్తే ఆ లాజిక్ అనేది కరెక్టే. అప్పుడు దీనికి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం. సికి 3, ఏకి 1, ఎన్కి 14 కదా. ఇప్పుడు ఏం చేసాం, పొజిషన్స్ వేసుకున్న తర్వాత ప్లస్ చేసాం. 3 + 1 4, 4 + 14 18. సో 18² మనకి ఎంత 324 కదా. ఓకే, మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే. అదే లాజిక్తో మనకు కార్ యొక్క కోడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సిఏఆర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్స్ వేసుకోవాలి. సికి 3, ఏకి 1, ఆర్కి 18 కదా. సో 18 + 4, 3 + 1 4, 4 + 18 22. సో నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వేర్ చేసుకోవాలి. 22² 484 కదా. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అలా లాజికల్గా థింక్ చేస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇప్పటికీ క్యాలెండర్లో క్వశ్చన్ అడిగారు అండ్ పర్సంటేజ్లో క్వశ్చన్ అడిగారు, నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పీడ్ = డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఇక్కడ ఒక ఫార్ములా కూడా ఇచ్చేసాడు మనకి. స్పీడ్, డిస్టెన్స్, టైం తెలుసు కదా. స్పీడ్ అంటే మనకి డిస్టెన్స్ బై టైం అని కూడా తెలుసు. సో అదే ఇచ్చేసాడు ఫార్ములా. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఇఫ్ ఏ కార్ ట్రావెల్స్ 150 కిలోమీటర్స్, ట్రావెల్స్ ఇచ్చేసాడు 150 కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్ ఇచ్చేసాడు అండ్ టైం కూడా ఇచ్చేసాడు 3 అవర్స్ అని. మనల్ని ఏం అడుగుతున్నాడు, ఇట్ స్పీడ్ అడుగుతున్నాడు. అంటే ఆల్రెడీ స్పీడ్ ఫార్ములా ఇక్కడ ఇచ్చేసాడు. స్పీడ్ = డిస్టెన్స్ బై టైం అన్న విషయం తెలిసిందే. సో ఆల్రెడీ డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చేసాడు కాబట్టి మనం స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, స్పీడ్ = డిస్టెన్స్ ఎంత మనకి 150 కిలోమీటర్స్, టైం ఎంత మనకి 3. సో 3 ఇందులో మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50 టైమ్స్, 50 km/h. సో స్పీడ్ ఎంత మనకి 50 km/h. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది వచ్చేసరికి మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ 5 10 20 40 అండ్ 160 -160 అని ఇచ్చేసాడు. ఇక్కడ ఏంటి, ఇది వచ్చేసరికి మరి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒక సిరీస్ ఫామ్ ఇచ్చేసాడు, మిడిల్లో మిస్సింగ్ నెంబర్ కూడా ఇచ్చేసాడు. అంటే ఇలా నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అన్నా చెక్ చేసుకోవాలి. అంటే 5కి 10కి డిఫరెన్స్, 10కి 20కి డిఫరెన్స్, అలాగే 20కి 40కి డిఫరెన్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి తెలుస్తుంది అనమాట. చూద్దాం. 5 నుంచి 10 ఎలా వచ్చింది, 5 డబుల్ అవుతుంది, +5 అవుతుంది, నెక్స్ట్ +10 అవుతుంది, నెక్స్ట్ +20 అవుతుంది. చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. 5 డబుల్ అవుతుంది, 5 డబుల్ చేస్తే 10, 10 డబుల్ చేస్తే 20, 20 డబుల్ చేస్తే 40. అంటే నెక్స్ట్ ఏం రావాలి, 14 డబుల్ చేస్తే 80 రావాలి. సో ఆన్సర్ వచ్చేసరికి 80. సో మనం చేసేది ఇక్కడితో స్టాప్ చేసేయకూడదు. 18 డబుల్ చేస్తే 116 వస్తుందో లేదో కూడా చూసుకోవాలన్నమాట. 18 డబుల్ చేస్తే 160. సో 160 కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మిడిల్లో మిస్సింగ్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని నెక్స్ట్ నెంబర్ కూడా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 18 డబుల్ చేస్తే మనకి 160 వస్తుంది. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ 2:4 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసాడు. 2:4 దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి. 2:4 దేనికి ఈక్వల్ అవుతుంది, సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్, ఇది 1 టైము, 4 2 టైమ్స్. దేనికి ఈక్వల్ అవుతుంది మనకి, 1:2కి ఈక్వల్ అవుతుంది. అది ఎక్కడ ఉంది, ఇక్కడ 1:1, 2:3, 1:2. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 40 దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 40కి ఈక్వల్ అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ మనం ఏమి పెన్ కూడా యూజ్ చేయవసరం లేదు, చూస్తూ క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ఎక్స్ ఇక్కడ ఉంచేసి ఈ 15 అటైపు తీసుకెళ్ళిపోతే 40 మైనస్ 15 అవుతుంది కదా. సో 40 మైనస్ 15 అంటే మనకి ఎంత వాల్యూ వస్తుంది, 25. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఏ షాప్కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25 on every time sold at 125. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్, మనల్ని ఏం అడుగుతున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో లాస్ అండ్ ప్రాఫిట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ప్రతిసారి ఎర్న్ చేసినప్పుడు 25%, 25 ప్రాఫిట్ వస్తుందన్నమాట. సో సోల్డ్ అట్ 125 చేస్తున్నాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా చూడండి, ప్రాఫిట్ ఇచ్చాడు అండ్ సెల్లింగ్ ప్రైస్ సోల్డ్ అట్ 125 అని కూడా ఇచ్చేసాడు. కానీ ఇక్కడ మనకి తెలియవలసింది ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా అయితే ఉంటుంది, చూడండి, చిన్న ఫార్ములా అయితే ఉంటుంది. ఏంటంటే చూడండి, ప్రాఫిట్ బై, ఇక్కడ కాస్ట్ ఎంత ఇచ్చాడు, 125 ఇంటూ 100 అనమాట. చూడండి, ప్రాఫిట్ ఎంత మనకి 25 బై, సో కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకి 125 ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా అనమాట. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుందాం. 5 టేబుల్ ఇందులో 20 టైమ్స్, ఇది 25 టైమ్స్ కదా. మళ్ళీ 25 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి 20. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత మనకి 20%. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. తన ప్రాఫిట్కి సంబంధించిన క్వశ్చన్ కూడా అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ చూడండి, క్యాలెండర్, అలాగే పర్సంటేజ్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే స్పీడ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన, సిరీస్కి సంబంధించిన, అలాగే రేషియోస్, అలాగే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్ కూడా అడుగుతున్నారు అనమాట. సో రిమైనింగ్ ఇంకా 2 టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. క్వశ్చన్స్ చూద్దాం. ఫైండ్ ద ప్రిన్సిపల్. సో ఫైండ్ ద ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. వన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 60 at 4% per annum for 4 years. ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, మనల్ని ఏం అడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలిసితే ప్రిన్సిపల్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకి, PRT/100. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చేది, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, ప్రిన్సిపల్ ఇవ్వలేదు. ఆ ప్రిన్సిపల్ని అక్కడ ఉంచేసి ఈ 100ని, ఈ ఆర్టీని ఈ టైపు తీసుకొచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100ని ఇటు తీసుకొచ్చేస్తే బైలో ఉంది కాబట్టి ఇంటులోకి వెళ్తుంది, ఇంటులో ఉన్నాయి బైలోకి వెళ్తుంది, బై ఉన్నకి ఇంటులోకి వస్తుంది. సో ఇది పైన ఉంది కాబట్టి కిందకు వస్తుంది. సో ఆర్టీ, పీ మిగులుతుంది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 60 ఇంటూ 100 బై, ఆర్ అంటే 4, టైం ఎంత మనకి ఎన్ని ఇయర్స్, 4 ఇయర్స్. ఇప్పుడు మనం ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకుందాం. సో 4 ఇందులో మనకి ఎన్ని టైమ్స్, 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఈ 4 ఇందులో మనకి 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో అంటే ఇంకా ఇక్కడ ఏం మిగిలినాయి మనకి, 15 ఇంటూ 25, ప్రిన్సిపల్ ఈక్వల్ టు 15 ఇంటూ 25. సో 5 5 are 25. మనకి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. ఆప్షన్స్లో 5 ఎక్కడ ఉంది, వన్స్ ప్లేస్లో ఇక్కడ 5 ఉంది, 0 ఉంది కాదు. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ 5 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా మొత్తం కూడా మల్టిప్లికేషన్ చేసుకోకర్లే, ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేసి ఏ డిజిట్ అవుతుందో చూసుకొని ఆప్షన్స్లో చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ లేకపోతే మళ్ళీ అగైన్ మల్టిప్లికేషన్ అలా చేసుకోవచ్చు. సో ఇలా మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ కూడా అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ ఉమెన్, ఒక ఉమెన్కి చెప్తున్నాడు, శ్యామ్ చెప్తున్నాడు అనమాట. సో ఏమని, ఇది వచ్చేసరికి బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. చూద్దాం. షీ ఈజ్ ద డాక్టర్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఇలా కండిషన్ ఇలా ఇచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటూ రండి. గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ 1 ఆఫ్ సన్ అంట. గ్రాండ్ ఫాదర్కి సన్ అంటే శ్యామ్కి ఏమవుతాడు, ఫాదర్ కదా. ఆ సన్కి డాటర్ ఉంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి, హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు రాజ్. సో రాజ్కి ఉమెన్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా. సో రాజ్కి, సో క్వశ్చన్ బై మిస్టేక్ శ్యామ్, సో శ్యామ్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు శ్యామ్. శ్యామ్కి ఉమెన్కి ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ కండిషన్ బట్టి సిస్టరే కదా, సో చెల్లె కదా అవుతుంది.
సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఇలా లాజికల్గా థింక్ చేయాలన్నమాట. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట. సో ఇదండి స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. టోటల్ 10 టాపిక్స్ అయితే కంప్లీట్ అయినాయి కదా. ఈ 10 టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోద్దు, వెళ్ళే ముందు వచ్చిన లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ఈ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.